సో, ఏది అంత ఈజీగా జరగలేదు మీకు నాకు ఇండస్ట్రీకొచ్చాక. అయితే మొత్తం అన్ని టెన్షన్సే. హ్మ్. పుట్టుకతోటి టెన్షనే, ఇంట్లో టెన్షనే, ఇక్కడ గూడా అలాగే టెన్షన్. ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ అలాగుంది. చేస్తున్నట్టున్నారు. వచ్చిన ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నా. ఫ్రీగా మాత్రం లేరు మీరు. ఇప్పటికైతే మేడం దగ్గరికెళ్ళిన కదా కొంచెం ప్రశాంతంగా ఉన్నానంతే. ఓకే. సో, పర్ఫెక్ట్‌గా బ్లౌజెస్ కుట్టారు. అంతా బావుంది. చాలా సీరియల్స్‌కి వర్క్ చేశారు. ఆ! తర్వాత చాలా. యాస్ ఎ కాస్ట్యూమర్‌గా ఇంక అట్లనే ఉండిపోయారు. ఇంక కస్టమర్‌గా ఇంక అక్కడే ఉండిపోయా. అక్కడ హ్మ్. ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తున్నారు, టైంకి రావు, అవసరమేదనేసి ఒకసారి 'ఉషా కిరణ్‌లో' చిన్నటి ఏదో సిట్యుయేషన్ ఇచ్చి సీరియల్స్ అన్నీ ఆఫ్ చేసేసారు కదా! అప్పట్లో. హ్మ్. ఆ టైంలో మేము బయటకొచ్చేసాం. ఓహ్! ఆ బయటకు ఇంపాక్ట్ మీ మీద కూడా పడిందా? ఆ మా మీద ఎఫెక్ట్? కాదు. ఇంక మేమొచ్చేసాం వద్దురా నాయననేసి. మా ఓకే. మీద ఓకే. ఏం పడలేదు. హ్మ్. ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకోని నేను బయటకొచ్చేసాను. హుహు. ఓకే. తర్వాత ఇంక బయటకొచ్చాక ఎవరు మన ఇది ఈ 'జీ తెలుగు' నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాస్ అని నర్సీపట్నం. హ్మ్. ఆయనకి సీరియలొచ్చింది. ఏది 'శ్రీరామ్ వెడ్స్ జానకి రఘురామ్' సీరియల్ హ్మ్. పేరు. హుహు. దాన్ని ఆయన నేను మెయింటెనెన్స్ చేస్తాను. నువ్వు చూసుకో అనేస్తే నాకు అప్పజెప్పేసాడు. అదొక 2 ఇయర్స్ చేశాను. హ్మ్. తర్వాత అది వదిలేసి ఇంక చింతలెళ్ళిపోయాను. చింతలెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నా. టైలరింగ్ షాప్. ఓకే. మన పనొచ్చి ఈళ్ళ దగ్గర, ఆళ్ళ దగ్గర చేయటం ఎందుకు మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నా. హ్మ్. అలాగ ఇలా చేసి షాప్ పెట్టి ఒక 1 ఇయర్ నడిచింది. అది లాస్ అయిపోయింది నాకు. టైలర్ షాప్‌లో కూడా లాస్ ఉంటుందా లాస్ సార్? అయిపోయింది. అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం అయిపోయి చేసేసారు మొత్తం. హుహు. ఎన్నో 10 మిషన్‌లు 10 మంది లేడీస్. హ్మ్. చాలా గ్రాండ్‌గా చేశాను. హ్మ్. వర్కౌట్ అవ్వలే. దాని మీద కూడా లాస్ అయిపోయాను. ఓకే. మళ్ళీ అదే స్థితికి మళ్ళీ కృష్ణానగర్ అక్కడ వదిలేసి. కృష్ణానగర్ మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకెళ్ళా. హ్మ్. ఇంకలా నడుస్తూ రీసెంట్‌గా నాకు అంటే 15 సంవత్సరాల కిందటే నాకు మేకప్ మధు గారని నా హ్మ్. బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఓకే. ఆయన నాకు ఫోను చేసి ఇట్లా మేడంకి వస్తావంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయనది కూడా ఆయన నాకు భిక్ష పెట్టినట్లే. ఎవరు మధు గారు. మధు గారు. హ్మ్. అంటే మేడంకి ఇప్పుడు ఆయనకి ఎంతోమందున్నారు ఫ్రెండ్స్ కస్టమర్. ప్రత్యేకించి నాకే ఫోను చేసాడంటే అది అదృష్టమే గదా! హ్మ్. ఆయనకి గూడా నేను రుణపడి ఉండాలి. ఎక్కడ బొబ్బిలి, ఎక్కడ హైదరాబాద్. ఎక్కడిది ఒకటండి హైదరాబాద్‌లో గూడా ఒకటి మొత్తం కష్టాలే అనుభవించాం. మొత్తానికైతే మీరు బస్ స్టాప్‌లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి హ్మ్. అక్కడికి మీ అంతట మీరే అప్రోచ్ నేనే అయ్యి ఎళ్ళా. ఆఫ్‌కోర్స్ మీ విజయానికైతే మీరే కారణం డెఫినెట్‌గా. అంతేనండి. సో, ఫైనల్‌గా బావుంది సార్. కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాపుల్లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి? ఇంకెలాగంటే ఒక్కొక్కసారి ఇంక 2 డేస్ అయిందండి. తిండి గూడా లేదు. అమ్మో! 2 డేస్ మంచినీళ్ళు తాగడం హ్మ్. అంతే. మనకేంటంటే ఇంకో నెక్స్ట్ ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు. నాకు హిందీ గూడా వచ్చేది కాదు. హ్మ్. ఎన్ని ఇంకా ఇయర్స్ బ్యాక్ నాకాడ సార్ ఇది అప్రాక్సిమేట్‌గా? ఇది 20 ఇయర్స్ కిందటిదండి ఇది. హ్మ్. ఓకే. 20 ఇయర్స్ కిందటది. అప్పుడు ఈ మెట్రోలు, ఈ రోడ్లు అవి ఫ్లైఓవర్స్ ఆ! ఏం లేవు. ఇలా ఏది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఆ ఫ్లైఓవర్ ఒకటి ఉండేదంతే. అవును. లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. హ్మ్. ఇప్పుడంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్‌గా అబ్బో! మారిపోయింది. నేనేనా ఇక్కడ బస్ స్టాప్ ఉండేది అదైతే చూసుకుంటాను. పెట్రోల్ బంక్ ఉండేది. ఆ పెట్రోల్ బంక్ గూడా లేదు. ఇప్పుడు కొత్తగా పెట్టారు. అవునా? ఓకే. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఆ లైఫ్‌ని ఒకసారి ఫీలింగు రిమైండ్ చేసుకుంటారా సార్? నేను అప్పుడు నా లైఫ్ కంపల్సరీగా ఇలా ఎందుకంటే ఉండేది. ఇక్కడికి ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదండి. హ్మ్. గతం ఎప్పుడు మర్చిపోకూడదు. అది గుర్తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటది. ఇప్పుడు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కాస్ట్‌లీ కార్‌లలో తిరుగుతున్నారు. హ్మ్. లైక్ అంటే అవి కంపెనీవి అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి ఏదోనవని నిజంగా. కాస్ట్‌లీ వాళ్ళలోనే ఈ తిరుగుతున్నారు కదా! షూటింగ్ సీరియల్ చేస్తే ప్రొడక్షన్ వ్యాన్‌లు ఎక్కి హ్మ్. ఆ సౌండ్‌కి అమ్మో! చాలా యాహ్! మీకు తెలుసు కదా! సీరియల్ బళ్ళు ఎలాగుంటాయో. హ్మ్. నాకు తెలుసు. హ్మ్. ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్‌గానే దాంట్లో ఉంటాయి కదా! సెట్టు, హ్మ్. మేకప్పు, ప్రొడక్షను, కాస్ట్యూము, ఎడిటర్స్ మొత్తం దీంట్లో తోసేవారు. పందులు తోసినట్లు తోసేయటం ఇంకా. హ్మ్. హ్మ్. నిల్చోవడం లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవడం అంతే. యెస్. అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్‌లలో అది కూడా కాస్ట్‌లీ కార్‌లలో హ్మ్. తిరుగుతున్నారు. కాలం చూసారా ఎంత బలమైందో? అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది. అంతే. మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్‌పెన్సివ్ లైఫే అనుకోవచ్చు కదా! కావాల్సిన నిజంగా. ఫుడ్. నిజంగా నేను హార్ట్‌ఫుల్‌గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాకే నాకు
ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికింది అనుకోవచ్చా? అంతే. ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? అదేమండి సడన్‌గా ఫోనొచ్చింది వెళ్ళిపోయాను. ఫస్ట్‌లో మేడంకి నా పని నచ్చేది కాదు. ఎవరు కాల్ చేశారు ఫస్ట్ మీకు? అంటే మా మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్ళే ముందు? నేను అప్పటికి స్టిచ్చింగే చేసుకుంటున్నా. ఇంకా అప్పట్లో సీరియల్స్‌తో వీటితో సంబంధం లేకుండా. ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేసానింక. నా లాస్ట్ సీరియల్ 'హిట్లర్ గారి పిల్లం' అండి. హిట్లర్ గారి పెళ్ళాం. ఓకే. నిరుపమ్ గారు దానికి యెస్. ప్రొడ్యూసర్. తెలుసు. అదే నా లాస్ట్ సీరియల్. మానేశాను. ఇంకా సీరియల్స్ జోలికి పోలేదు. ఇంక లేదు. ఇద్దరమ్మాయిలు, నా కోళ్ళ బంగారం, ప్రేమ, హిట్లర్ మొత్తం 4 సీరియల్ నేను ఓన్‌గా చేశాను. ఓకే. అది ఇద్దరమ్మాయిలేమో సుహాసిని గారు ప్రొడ్యూసర్. అదే శ్రీనివాస్ రెడ్డి గారు. అదే 'చంటిగాడు' మూవీలో హీరోయిన్ ఉంది కదా! యెస్. సుహాసిని గారు. ఆవిడ. వాళ్ళ 3 సీరియల్లు ఇంకా ఆవిడకి ఒక 8 సంవత్సరాలు చేశా. 7 సంవత్సరాలు చేశా. పర్సనల్‌గా ఎవరికి? సుహాసిని గారికి. ఓకే. ఇంక అక్కడి నుంచి కూడా బయటకొచ్చి ఆవిడ కూడా చాలా మంచి పర్సన్. చాలా సాఫ్ట్ క్యాండిడేట్ అసలు. మంచి ఆవిడ. ఆ ఫ్యామిలీ కూడా మంచిదే. చాలా మంచిది. నెల్లూరు వాళ్ళు. రెడ్డీస్. యాహ్! ఓకే. సో, మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని అంటే కాస్ట్యూమర్ గానే పిలిచారా మిమ్మల్ని? కాస్ట్యూమర్ గానే. ఓకే. పర్సనల్ కాస్ట్యూమర్. ఫస్ట్ వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరో నేను దీన్ని అడగలేదు. సర్లే వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందాం అనేసి ఓ 3-4 డేస్ నచ్చలే నా పని మేడంకి. ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా! తనకి ఏం కావాలో టైంకి ఏం పెట్టాలి. ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులు ఉండాలి, జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి. అది నేను పెట్టేవాడిని కాదు. ఓన్లీ రెడీ చేసి హ్యాంగర్‌కి వేసి పెట్టేసేవాడిని. పిన్స్ కూడా ఉండాలి. పిన్స్ అటువంటివి. ఇట్లాంటివి ఇది తనకి తర్వాత అడిగా. ఏంటంటే ఇది ఇక్కడ ఉండాలి. ఏది చేస్తే దాన్ని తగిన సమ్మని అక్కడ ఉండాలి అని చెప్పేస్తే ఇంకా అక్కడి నుంచి 4వ రోజు నుంచి ఫాలోఅప్ చేసి ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ రీల్ ఏంటంటే అది. ఇదే నిద్రపోయే రీలే. ఓకే. ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్‌డే టు యూ అది మీరు జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి? అది 20 డేస్‌కి. 20 డేస్‌కి. ఓకే. అది ఏంటంటే ఆ రోజు 4 అయింది మేము ఫుడ్ తినేసరికి. ఇంకా బాగా కోమా అయిపోయాం. అవునా? ఫుల్ అసల. అంటే నా మేడం తినేదే 3:00 తిన్నారు. మేము మేడం రెడీ చేసుకున్నాక ఎంత 4 గంటలు తిన్నాం. ఇంక తినేసి కొంచెం రిలాక్స్ అవుతాం. ఇలా పడుకుంది అంతే. కోమా వచ్చి ఇంకా ఏమైతుంది నాకే. మీ ఫస్ట్ రీలే హ్యాపీ బర్త్‌డే రీల్ చేశారు. ఆ రీల్‌తో మీ బర్త్‌డే నిజంగానే ఫేమస్ అయింది. నిజంగా. బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయిందేమోనండి. లైఫ్‌లో ఒక మలుపు అనేది సుమా గారు అలా చేసినట్టు అలాగా నాకు అనిపించింది. అబ్బా! మేడమే చెప్తుంటారు. మా రమేష్ గారికి 49 మిలియన్స్‌కి వెళ్ళిపోయారు మా రమేష్ గారు. 49 మిలియన్స్‌కి వెళ్ళిందంట ఓన్లీ హ్యాపీ బర్త్‌డే. అవునా? ఓకే. కానీ సార్ ఇప్పుడు